నెక్స్ట్ వచ్చి వెలుగు పేపర్ తీసుకున్నట్టయితే పేదింటి విద్యార్థికి కలెక్టర్ సర్ప్రైజ్. పొద్దున్నే స్టూడెంట్ ఇంటి తలుపు తట్టిన యాదాద్రి కలెక్టర్ తనకు తాను కలెక్టర్గా పరిచయం చేసుకొని అండగా ఉంటానని భరోసా. 10th ఎగ్జామ్స్ ముగిసే వరకు నెలకు 5,000 సాయం చేస్తానని ప్రకటన. ఉన్నత చదువులకు కూడా తోడ్పాటు అందిస్తానని హామీ. అయితే ఇక్కడ యాదాద్రి జిల్లా కలెక్టర్ గారు ఆ అబ్బాయి ఏదైతే పేదింటి అబ్బాయి ఉన్నాడో ఆ అబ్బాయికి నెలకు 5,000 రూపాయలు ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. పొద్దున్నే 5 గంటలకు పోయి వారింటిని సందర్శించడం జరిగింది. సందర్శించడం మీన్స్ అంటే పోయి వాళ్ళ ఇంటి తలుపు కొట్టడం జరిగింది, అబ్బాయితో మాట్లాడడం జరిగింది. తనకు తానుగా నేను కలెక్టర్ బాబు అని చెప్పుకోవడం జరిగింది. చాలా అభినందనీయం. అలాగే 10th ఎగ్జామ్స్ వరకు కూడా అబ్బాయికి ప్రతి నెల 5,000 రూపాయలు సాయం చేస్తా అన్నారు. వారికి మా ఛానల్ ద్వారా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. వీరిని ఆదర్శంగా తీసుకొని మిగతా జిల్లాల్లోని కలెక్టర్ గారు అలాగే కింది స్థాయి ఉద్యోగులందరూ కూడా తలొక్క విద్యార్థికి సహాయం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. యాక్చువల్గా అసలు ఎట్లుండదంటే సార్లు అనేవాళ్ళు పిలిపించుకుంటారు, పలానా బాబుని తీసుకున్నప్పుడు నేను మాట్లాడతా అని చెప్పేసి. ఏసీటీ అంటే ఏం చేసినా ఏం సాయం చేసినా ఆఫీస్లోనే చేస్తారు. కానీ ఈ సార్ది మాత్రం చాలా పెద్ద హృదయం, చాలా గొప్ప విషయం ఇది. ఊర్ల నుంచి టౌన్లకు రాష్ట్రంలో శరవేగంగా పంటనీకరణ. గ్రామాల నుంచి సిటీలకు పెరుగుతున్న వలసలట. పల్లెల్లో 66 లక్షలు, పట్టణంలో 45 లక్షల కుటుంబాలు. రాష్ట్రంలో అర్బనైజేషన్ రేటు 38% అంటే జాతీయ సగటు కంటే 7% ఎక్కువనట. రాష్ట్రంలోని జనం పట్టణాల బాట పడుతున్నట. వాస్తవానికి కూడా ఊర్లలో చాలా చోట్ల ఈ మన పంటలు సరిగా పండక రైతు ఆత్మహత్యలు జరుగుతూ ఇబ్బంది, అంటే ఏ పని దొరకక ఊర్లలో పనులు దొరకక చాలామంది కూడా పట్టణానికి వలసలు పోతూ ఉన్నారు. అంటే పట్టణంలో పోవడం అంటే అక్కడ ఉన్న ఏదో చిన్న పని కూలి పని చేసుకోవచ్చు, ఏదో పని చేసుకో ఫ్యాక్టరీస్లో పని చేసుకోవడానికి, అపార్ట్మెంట్లో పని చేసుకోవడానికి అక్కడ చాలామంది ఊర్ల నుంచి హైదరాబాద్ బాట పడుతూ ఉన్నారు. దీని జాతీయ సగటు కంటే 7% ఎక్కువ అని చెప్పి ఒక వార్త కథనం రావడం జరిగింది. ఈ పల్లెల్లో 66 లక్షలు ఉంటే పట్టణంలో 45 లక్షల కుటుంబాలు ఉన్నాయని చెప్పి కూడా ఒక వార్త కథనం రావడం జరిగింది. ఏదైనా అంటే మన పల్లెలే పట్టుకొమ్మలు అనే ఒకటి ఉండే వాస్తవానికి, అది కాస్త పట్టణాలే పట్టుకొమ్మల్లాగా జరుగుతూ ఉంది. ఊర్లలో అనేక అవకాశాలు కల్పించాలి ప్రభుత్వాలు కూడా. ఈ రైతులను ఆదుకోవాలి. ముఖ్యంగా రైతులకు పండిన పంట గిట్టుబాటు ధర రావడం లేదు, ప్రకృతి సహకరించడం లేదు. ఇవన్నీ చేసిన నెలకు 5,000 10,000 గిట్టుబాటు అవుతుంది. ఎంత కష్టపడేందుకు ఏదైనా నౌకరు ఉంటే చాలా మంది, నాకు తెలిసిన రైతులు చాలా మంది, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మంచిర్యాల తీసుకుందాం, చుట్టుపక్కల పల్లెటూరులో వచ్చి చాలా మంది రైతులు అంటే ఎబో 40 నుంచి 60 ఇయర్స్ ఉండే రైతులు సెక్యూరిటీ గార్డ్స్ చేస్తున్నారు. అంటే ఓన్లీ అంటే వాళ్ళకి వేరే టెక్నాలజీ ఉండదు కాబట్టి ఇక్కడికి వచ్చి సెక్యూరిటీ గార్డ్స్ లేకపోతే తోటమాలి పని సిటీస్లలో అటువంటివి చాలా జరుగుతున్నాయి. అందుకే ఈ పల్లెలల్లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేయాలి. ముఖ్యంగా ఈ పల్లెల ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేస్తే ఈ పని వాళ్ళ ఇంటి దగ్గర ఉంటూ వాళ్ళు ఎంతో కొంత మీరు చేసే పనికి అభివృద్ధికి వాళ్ళు కూడా తోడ్పాటు పడతారు. ఏంటంటే రైతులకు గిట్టుబాటు జరగాలి, రైతులను ప్రోత్సహించాలి. అనేక పథకాలు వస్తున్నాయి కానీ రైతులకు అందుబాటులోకి పోవడం లేదు. కాబట్టి రైతులు దగ్గరకు పోయే విధంగా అనేక పథకాలు రూపకల్పన చేయాలి, కాపాడుకోవాలి. ఇప్పుడు లేదంటే అందరూ పట్టణాల్లో పడితే వండేటోడు ఎవడు, అటు పండించేవాడు ఎవడు, తినేటోడు ఎవడు, ఎట్లా బతుకుతాం అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నగా ఇప్పుడు టమాటా తీసుకుందాం. ఇప్పుడు టమాటా రైతు దగ్గర దండిగా ఉంటుంది, అంటే ఎక్కువ పంట వస్తుంది. ఇప్పుడు 2 రూపాయలు 3 రూపాయలు ఉంటుంది. అది కోసిన ధర కూడా గిట్టుబాటు రాదు. వాస్తవం నిజమే. నిన్న మొన్న ఆ టమాటాలు కావాలని ఉపయోగపడుతుంటే మన డ్రైవరే టమాటా కొనుకొస్తా ఎంత కొన్నది తమ్ముడు అన్న ఇలా అంటే 10 రూపాయలకు ఇచ్చిన వెళ్ళాల్సిన నేటి శాఖైనా అది 50 రూపాయలు ఉంటుంది అంటే లేదా ఇప్పుడు ఉండదు అన్నాను. నాకు ఆశ్చర్యం అనిపించింది. అంటే నిత్యంగా మనం వాడేది ఉల్లిగడ్డ టమాటా. ఈ ఉల్లిగడ్డ 100-200 పోయే టైం ఉంది, టమాటా 100 రూపాయలు 150 పోయిన టైం ఉంది. కానీ ఈ రైతు దగ్గర ఉన్నప్పుడు మాత్రం ఈ రేటు ఉండదు. అంటే ఇప్పుడు అధికంగా వస్తుంది, ఇప్పుడు వాడకం అని అంటారు. అధికంగా వచ్చినప్పుడు వాటిని స్టోరేజ్ ఏం చేయాలి, వాటికి ప్రత్యామ్నాయం ఏం చేయాలి, అసలు టమాటాని ఈ విధంగా స్టోరేజ్ చేసి ఇలా చేస్తే రైతు సౌకర్యాలు ఉండాలి. అట్లా పార్టీ లైన్ దాటద్దు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఎంసీఆర్హెచ్ఆర్టీ సెంటర్లో గురువారం జరిగిన సిఎల్పి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే డిప్యూటీ సీఎం బట్టి పిసిసి చీఫ్ దీపదాస్ మున్సి గారు సపరేట్ మీటింగ్లు పెడితే జనాల్లోకి తప్పుడు సంకేతాలు. స్థానిక ఎన్నికలకు సిద్ధంగా అండి. పార్టీ పరంగా 42% రిజర్వేషన్ అమలు చేద్దాం, 90% పంచాయతీలను ఏకగ్రీవం చేసే బాధ్యత ఎమ్మెల్యేలేదే.
కొంతమంది నా దగ్గరికి పైరవుల కోసం వస్తున్నారు. ఎలాంటి పైరవులు తన దగ్గర నడవని సీఎం స్పష్టీకరణ. ఎమ్మెల్యేలు మంత్రుల మధ్య గ్యాప్ ఉండదు. దీపదాస్ మున్సి రహస్య సమావేశాలు పెడితే కఠిన చర్యలు తప్పవు అని చెప్పి ఒక వార్త కథనం ఉండదు. సమస్యలు ఉంటే నాతో చెప్పండి, నాకు చెప్పలేనివి హైకమాండ్తో చెప్పండి. సిఎల్పి మీటింగ్లో ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి. త్వరలో 2 సభలు చేస్తారట. కులగణనపై సూర్యాపేటలో రాహుల్ గాంధీ గారు వస్తారు. అలాగే ఎస్సీ వర్గీకరణపై మెదకులో ఖార్గే గారు వస్తారట. ఒక వార్త కథనం రావడం జరిగింది. తీర్మానాలకు షోకాజ్ నోటీస్. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న మీపై ఎందుకు చర్యలు తీసుకోవద్దు, ఈ నెల 12 లోపు వివరణ ఇవ్వండి, నోటీసులు ఆదేశించిన పీసీసీ క్రమశిక్షణ కమిటీ అనే ఒక వార్త కథనం రావడం జరిగింది. సింగిల్ అండ్ డిపెండెంట్ ఉద్యోగాలకు లైట్ క్లియర్. వారసత్వ ఉద్యోగాల ఏజ్ లిమిట్ను పెంచుతూ సర్క్యులర్ జారట. 40 ఏళ్ల లోపు ఉన్న కార్మికుల వారసులకు దక్కనున్న ఉద్యోగాలు సింగరేణి పరిధిలో 500 మందికి పైగా ప్రయోజనం ఉందట. సింగిల్ అండ్ డిపెండెంట్ ఉద్యోగాలు ఏవైతే వారసత్వ ఉద్యోగాలు ఉంటాయో దాన్ని 40 సంవత్సరాలు పెంచినట్టు ఒక వార్త కథనం రావడం జరుగుతుంది. సంకల వేసి పంపిన మౌనమేనా? ఇండియన్స్ తరలింపులో అమెరికా అమానవీయ చర్యపై విశ్వగురువు ఎందుకు మాట్లాడడం లేదు? ప్రతిపక్ష ఎంపీల ఫైర్. పార్లమెంట్ ఎదుట చేతుల బేడీలతో నిరసన. ఆందోళనలో పాల్గొన్న ఖార్గే, రాహుల్, అఖిలేష్ ఎంపీలట. తెలంగాణ నుంచి పాల్గొన్న ఎంపీలు వంశీ చామల, అనిల్ రఘువీర్ రెడ్డి అన. కానీ మన దేశం వాళ్ళని పంపలే కదా సంకలేసి ఎవరు పంపలే, వేరే దేశం వాళ్ళు పంపినాడు. వేరే దేశం వాళ్ళని పంపిన మన దేశం వాళ్ళని ఎవరు కూడా సంకలేసి పంపలేదు. మరి వీళ్ళు ప్రతిపక్షాలు చేస్తున్నారు. వాస్తవానికి అక్రమ వలసదారులని పంపిస్తున్నారు కానీ మన దేశం వేరే దేశం వాళ్ళని సంకలేసి పంపించినారు వాస్తవమే. కానీ మన దేశం వాళ్ళని ఎవరు కూడా పంపలేదు. మన వాళ్ళకి వస్తుందేమని ఊహించుకున్నారా? మరి ప్రాణం తెగించి ప్రయాణం అట. అమెరికాలో ప్రవేశించిన తీరును గుర్తు చేసుకున్న ఇండియన్లట. బతికి బయట పడతాం అనుకోలేదు. దారి వెంట డెడ్ బాడీలు, తిండి లేక అవస్థలట. కండ ముందే సముద్రంలో గల్లంతులు. మెక్సికో బార్డర్ గుండా అమెరికాలో అడగట. మెక్సికో బార్డర్ గుండా అమెరికాలో అడుగుపెట్టినారట. తర్వాత యూజీసీ గైడ్లైన్స్తో వర్సిటీలకు ముప్పాట. కేంద్రం తీరుతో అవి స్వయం ప్రతిపత్తి కోల్పోతాయి. వీసీల నియామకానికి గవర్నర్లకు అప్పగించడం ఏంటి అని చెప్పి ఆకునూరు మురళి గారు, ప్రొఫెసర్ అరవింద్ గోపాల్ గారు మాట్లాడుతూ ఉన్నారు. యూజీసీ కొత్త రూల్స్తో విద్యార్థులకు నష్టం అని చెప్పి రాష్ట్రాల హక్కులను హరించకుండా నిబంధనలు పాటించండి అని చెప్పి ఒక వార్తాకథనం రావడం జరిగింది. దేశవ్యాప్తంగా కులగణన చేయాలి. చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు ఇవ్వాలని ఆర్ కృష్ణయ్య గారు మాట్లాడుతూ ఉన్నారు. కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి. పార్లమెంట్లో వెంటనే బీసీ బిల్లు పెట్టాలని డిమాండ్. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఓబీసీ నేషనల్ సెమినార్ అట. అయితే ఇక్కడ గమనించండి, 2 విషయాలు చెప్తాను మీకు. ఇక్కడ పార్లమెంట్లో వెంటనే బీసీ బిల్లు పెట్టాలని డిమాండ్ అట. ఆర్ కృష్ణ గారు బీజేపీ తరఫున, అంటే ఆంధ్రప్రదేశ్ తరఫున వారు రాజ్యసభకు పోవడం జరిగింది. ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్లో ఉన్నారు. నేను ఈ విషయంలో ఒక విషయం ఓపెన్గా చెప్పదలుచుకున్నా. నాయకుడు అనేవాడు వారి యొక్క వెంబడి నడిచే నాయకులకు కానీ వాళ్ళ కుల సంఘాలకు కానీ దిక్సూచిగా ఉండాలి. దీంట్లో మందకృష్ణ గారిని మేము అభినందిస్తూ ఉన్నాం. ఎందుకంటే వారి యొక్క కులానికి, వారి యొక్క నాయకత్వానికి వారు గొప్పగా వారికి నిలబడ్డారు. వారు అదే అలా వారికి పదవులు కావాలనుకుంటే మందకృష్ణ గారికి 100 పదవులు వచ్చేటి. ఈ రోజుకు అనేక పదవులు వచ్చాయి, అనేక మంత్రి పదవులు వచ్చేది. ఇలా కేంద్ర మంత్రి పదవి వచ్చేది, రాష్ట్రంలో వచ్చేది. కానీ ఏ రోజు వారు పదవికి ఆశపడలేదు. వాళ్ళ జాతి కోసం కొట్లాడుతూ నిలబడ్డాడు గట్టిగా. అదే ఆర్ కృష్ణయ్య గారు తీసుకుంటే, బీసీ ఉద్యమం తీసుకుంటే ఆర్ కృష్ణయ్య గారు పదవుల కోసం పాకులాడే వ్యక్తి. ఇలా బీసీలని తాకట్టు పెట్టిన వ్యక్తి. ఇలా మీరు ఒక గొప్ప నాయకుడు కదా, బీసీల కోసం మీరెందుకు రాజ్యసభ కోసం మీరు పోయినారు? అదే బీసీ బిల్లు పెట్టాలి, బీసీల కులగణన చేయాలి, బీసీల కోసం మేము కొట్లాడతామని చెప్పి రేపు పొద్దున్న రాజ్యసభకు రాజీనామా చేసి తీర్మానం గారు కొట్లాడతారు కదా, మీరు కొట్లాడండి. అంతే కదా, మీరు బీసీ నాయకుడే కదా, కొట్లాడండి. మరి అంటే తన జాతిని మొత్తం తాకట్టు పెట్టిన వ్యక్తి ఆర్ కృష్ణయ్య గారు. ఓపెన్ చెప్తాను, బీసీ నాయకుడిగా చెప్తా ఉన్నారు. బీసీ నాయకులు ఎవరన్నా చెప్తారు. నేను ఒక బీసీ బిడ్డని, నేనే చెప్తున్నా. ఎందుకంటే అప్పుడు ఎలక్షన్ టైంలో బీసీ ముఖ్యమంత్రి అని టీడీపీ చెప్పగానే అప్పుడు సార్ ఇక మిర్యాలగూడనే ఇక్కడ పోటీ చేసినట్టుంది. అప్పుడు ఎమ్మెల్యే పోటీ చేసినాడు, తర్వాత ఎల్బీనగర్ ఎమ్మెల్యే పోటీ చేసినాడు అంతకుముందు, తర్వాత రాజ్యసభకు వైసీపీ నుంచి పోయినాడు, ఇప్పుడు మళ్ళా పోయినాడు. రాజీనామా చేసిండు. ఎలక్షన్ కాగా ఎలక్షన్ ముందు రాజీనామా చేసిండు ఆర్ కృష్ణయ్య. నేను అనుకున్నా కదా రాజీనామా చేసిండు ఎందుకు, ఓడిపోతుందని తెలుసా అని అనుకున్నాను. కానీ ఎంబడే మళ్ళీ బీజేపీతోని మళ్ళీ రాజ్యసభకు పోయాడు. మళ్ళీ ఏం లాభం అంటే మీరు ఈ డిమాండ్ లేదు. సరే మీరు పోయినసారి రాజ్యసభలో మీరు ఉన్నారు కదా, అప్పుడు బీసీల కోసం ఎందుకు కొట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతూ అంటే
ఒక మీరు ఇది కరెక్ట్ కాదని నేను భావిస్తూ ఉన్నాను ఓపెన్గా కదా. అవును. అంటే మందకృష్ణ గారు గొప్ప వ్యక్తి, వారి పద్మశ్రీ వేస్తే నేను సంతోషించిన వ్యక్తిని. ఎందుకంటే వారి యొక్క మాట మీద కట్టుబడి నేను కూడా వారు ప్రెస్ మీట్కి పోతే వారు మాట్లాడినారు, నాకు పదవులు వద్దు, నా జాతి కోసం నేను కొట్లాడుతూ ఉన్నాను, నాకు కేవలం వర్గీకరణ మాత్రం జరగాలి, నాకు అది తప్ప ఇంకేదొద్దు అని చెప్పినాడు. ఇలా ఆర్కృష్ణ గారిని చూడండి పరిస్థితి. వాస్తవానికి ఒక వ్యక్తికి అంటే ఈ ఒక పోరాటం చేసే వ్యక్తికి ఎప్పుడైతే ఒక పదవి వస్తుందో నష్టమైనట్టు అది మొత్తం అది పోయినట్టే. ఈ పదవి కోసమే పోరాటం చేసిండు. ఇంకోటి కొట్లాడు లేడు, పదవి వచ్చినాక కొట్లాడు లేడు ఓపెన్గా. ఇప్పుడు దానికి కట్టుబడి ఉండాల్సిందే. మీరు అన్నట్టు ఇప్పుడు ఒక మల్లన్న గారే తప్ప మల్లన్న గారు కూడా మేము ఏమంటున్నాం అంటే అప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ షోకాజ్ నోటీస్ వచ్చింది ఆయనకు. నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ గెలిచినట్టు నిన్న కూడా చెప్పినాను, ఎమ్మెల్సీ గెలిచినట్టుగా దాన్ని రాజీనామా చేయమని చెప్తాను. రాజీనామా చేసి బీసీల కోసం కొట్లాడమంటున్నాను నేను ఇప్పటికి కూడా. ఎందుకంటే మీరు పార్టీలో ఉంటూ పార్టీని తిట్టుకుంటూ మీరు షోకాజ్ నోటీస్ వచ్చిందంటే ఏం లాభం నాకు అర్థమైతే లేదు. రాజీనామా చేయండి, పదవి ఎందుకు, బీసీల కోసం కొట్లాడుతాను అంటారు కదా, స్వచ్ఛందంగా నేను నిలబడుతున్నా కొట్లాడుతానని మీరు అన్నారు కదా. ఇది ఒక రకంగా బీసీలు మోసం చేయడమే. ఎందుకంటే మీరు నిజంగా బీసీల కోసం కొట్లాడితే రాజీనామా చేసి రండి. రాజీనామా చేసి ఇటువంటి నోటీసులు అంటూ ఏం రావు, ఒకరి కింద వర్క్ చేయాల్సిన అవసరం లేదు. మా బీసీల కోసం మీరే నాయకుడు, మీరే బీసీ ముఖ్యమంత్రి, మల్లన్న గారు మీరే బీసీ ముఖ్యమంత్రి, మాకు కొట్లాడదాం రండి, అంతే కదా. అవును. మీరు పార్టీ కింద పనిచేయడం ఎందుకు, మరి షోకాజ్ నోటీసులు తీసుకోవడం ఎందుకు, అంతే కదా. ఆర్కృష్ణ గారు అదే కదా పరిస్థితి. ఇప్పుడు ఎందుకు అవసరం ఏంది, డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ఆర్కృష్ణ గారు ఒక వ్యక్తి గట్టిగా నిలబడి కొట్లాడితే ఇలా బీసీ కులగణన ఎందుకు జరగకపోయే దేశం మొత్తం మీద. తెలంగాణ మూమెంట్ ఎలా ఉందో ఈరోజు బీసీ మూమెంట్ కూడా అలానే ఉంది. మరి ఇప్పుడు కాకపోతే ఇంకా ఎప్పుడూ కాదు. మరి రాజీనామా చేసి రావచ్చు కదా, ప్రజాపక్షంలో కొట్లాడదాం రండి. గమనించుకోండి, ఇవన్నీ కూడా పేపరు వరకే, ఇక నేను చెప్పొద్దు, నేను బీసీ బిడ్డగా నేను చెప్పొద్దు, మీరు గమనించుకోండి. రైట్.